అందరికీ నమస్కారాలు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నియోజకవర్గాల వైకాపా పార్టీలు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ ప్రజల మధ్యకి వెళ్లి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను పక్కదారి పట్టించడం కోసం ఈ కార్యక్రమం ద్వారా ఒక అసత్య ప్రచారాలకు సిద్ధపడుతున్నారు. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వీళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా చిత్తూరు నియోజకవర్గంలో వైకాపా నియోజకవర్గ బాధ్యులు విజయాన్ రెడ్డి గారు కూడా కొంతమందిని తీసుకొని వార్డు మీదకి వెళ్ళడం, సభలు పెట్టడం, అక్కడ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయకుండా మోసం చేస్తుందని చెప్పి మాట్లాడటం, దాంతో పాటుగా చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా శాసనసభ్యులు గౌరవ గురజాల జగన్మోహన్ గారి పేరు కూడా చెప్తూ మరి దానికి ఒక క్యాప్షన్ కూడా పెట్టుకుంటూ టీడీపీ ఎమ్మెల్యే వారంటీ, మోసం గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా జగన్ గారి ఫోటోలు కూడా పెట్టుకుంటూ మరి తప్పుడు ప్రచారం చేస్తున్నాం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు అంటే మేనిఫెస్టోను అమలు చేసే నాయకుడు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారు చెప్పినవే కాకుండా చెప్పని కూడా చేసి చూపించేటువంటి నాయకుడు జగన్. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ప్రజల ఆదరణ పొందుతూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. తన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా తన వల్ల అయినంత వరకు తన సొంత డబ్బులు పెట్టి వారిని సంతృప్తిపరిచి పంపుతున్నటువంటి చరిత్ర మరి గురజాల జగన్. ఈరోజు ఎమ్మెల్యేగా అయిన తర్వాత నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఒక సాధారణ వ్యక్తిగా ప్రజలతో కలిసిపోతూ వారి సాధక బాధకాలు తెలుసుకుంటూ తన శక్తికి మించి కూడా పనులు చేస్తున్నారు. ఈరోజు నియోజకవర్గంలో సంవత్సరం అయింది. మీరు వైకాపా ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో చేయని పనులన్నీ కూడా ఒక సంవత్సరం చేసినటువంటి చరిత్ర జగన్ గారు. సుమారుగా 65 కోట్లతో ఈరోజు రోడ్లు, కొత్త రోడ్లు కానీ రోడ్లు రిపేర్ చేయడం జరిగింది. ఇంకొక 35 కోట్లతో పనులు చేయడానికి కూడా మరి చర్యలు చేపట్టారు. అదేవిధంగా ఎక్కడ కూడా త్రాగునీటి సమస్య లేకుండా బోర్లు వేయడం జరిగింది. సొంత ఖర్చులతో కూడా బోర్లు వేయడం జరిగింది. ఈరోజు నగరంతో పాటు మండలాల్లో కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు చేస్తూ ముందుకు తీసుకొస్తున్నాడు. ఈరోజు జగన్ గారంటే ఒక నమ్మకం, ఒక భరోసా ప్రజలకు లభించింది. అటువంటి వ్యక్తి పైన మీరు తప్పుడు ప్రచారం చేయడం, వారంటీ మరి టీడీపీ ఎమ్మెల్యే మోసం గ్యారెంటీ అని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అసలు మేనిఫెస్టోల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర చూస్తే మరి ఆయన ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు సుమారు 730 హామీలు ఇచ్చారు. అందులో 85% హామీలు అంటే 621 హామీని ఎగ్గొట్టిన నాయకుడు జగన్మోహన్. ఈరోజు హామీలు ఎగ్గొట్టి ప్రజలు మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయడం జరుగుతాం. సూపర్ 6 పథకాల్లో 85% హామీలు ఇప్పటికీ అమలు చేశాం. ప్రజలకు మంచి స్పందన వస్తా ఉంది. అయితే చూసి మీరు ఓర్వ లేకుండా తప్పుడు ప్రచారాలతో ప్రజలు మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీ సమాచారం పూర్తిగా ప్రజలు గ్రహించేశారు. ఎందుకంటే 2019 ముందైతే జగన్ గారి గురించి ప్రజలు తెలియదు కాబట్టి ఒక ఛాన్స్ ఇస్తే అధికారంలోకి వస్తే మంచి చేస్తామని నమ్మకంతో ఓట్లేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాల పరిపాలన కాలంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారో, ఎన్ని అరాచకాలు చేశారో, ఎంత దోపిడీ చేశారో
ఎంత రాష్ట్రానికి నష్టం కలిగించాడో ప్రజలకు అందరూ కూడా బాగా అర్థమైంది కాబట్టి మీకు 151 నుంచి పదవులు తగ్గించారు. మీరు మీ తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో వైకాపాకు అసలు ఉనికిన పార్టీ భూస్థాపితం కావడం ఖాయం. ఎందుకంటే ఇప్పటికే కూడా ప్రతిరోజు కూడా మీరు గత 5 సంవత్సరాలు చేసిన పాపాలు బయటకు వస్తున్నాయి, కుంభకోణాలు బయటకు వస్తున్నాయి, సాక్ష్యాధారాలతో బయటకు వస్తున్నాయి, అరెస్టులు అవుతా ఉన్నారు. ఇవన్నీ చూసి వైకాపాలో అసలు నాయకులు ఎవరికి ఉండడానికి సిద్ధంగా లేదు. ఇప్పుడు అవకాశం దొరికితే వేరే పార్టీకి వెళ్ళిపోవడానికి మరి అందరూ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మునిగిపోయే నామ వైకాపా పార్టీ, దీన్ని మీరు ఎంత బాగు చేయలేరు. కాబట్టి దయచేసి తప్పుడు ప్రచారాలు మానుకొని ప్రజలకు మంచి చేసే ఆలోచన ఉంటే ఆ విధంగా ముందుకు రమ్మని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది.